గైనకాలజీ ఓపీలో మోస్ట్ కామన్ కంప్లైంట్తో వచ్చే పేషెంట్స్ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్. అసలు అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటే ఏంటి, ఎప్పుడు గైనకాలజిస్ట్ని సంప్రదించాలో నేను ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ ముబీన్ తాజ్, గైనకాలజిస్ట్, కేజీఎన్ హాస్పిటల్. నార్మల్ పీరియడ్ 3 to 5 days ఫ్లో ఉంటుంది, మంత్లీ వన్స్ వస్తుంది అనమాట. అండ్ ఈ 3 to 5 days ఫ్లో నాట్ టూ హెవీ ఉండకూడదు, టూ లో కూడా ఉండకూడదు అనమాట. ఈ 3 రోజుల్లో ఎక్సెస్ బ్లీడింగ్ అయినా, క్లాట్స్ అయినా కూడా ప్రమాదము. ఆర్ మోర్ దెన్ 7 days బ్లీడింగ్ కూడా అబ్నార్మల్. సో ఇలాంటప్పుడు మనం కంపల్సరీ డాక్టర్ని పర్యవేక్షించాలి. అండ్ మధ్యలో పీరియడ్ కి మధ్యలో దీన్ని ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటాము. ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇమీడియట్ గా డాక్టర్ గారిని సంప్రదించాలి. సో ఎవరిలో ఈ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ వస్తుంది అంటే, లోపల గర్భసంచిలో పాలిప్స్ అంటాము, చిన్న గడ్డలు ఉన్న అడినోమయోసిస్ అనే ప్రాబ్లం, అంటే గర్భసంచి గోడ అంతా కూడా రూపురేఖలు మారుతాయి, అలా ఏమైనా ఉన్నా. ఆర్ ఫైబ్రాయిడ్స్ అంటాము. ఫైబ్రాయిడ్ అంటే అదొక నార్మల్ కణితి గడ్డ అనమాట. అలాంటివి ఏమైనా ఉన్నా బ్లీడింగ్ వస్తుంది. అండ్ వెరీ రేర్లీ మెలిగ్నెన్సీ అంటే క్యాన్సర్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ వస్తుంది. సో అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ ఉంటే తప్పకుండా మీ దగ్గరలో ఉండే గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. థ్యాంక్ యూ.